ఒక్క నిమిషం ఆగండి. ఏం జరిగింది? బతుల్లో ఉన్నారయ్యా, ఏమైంది? ఒక్కొక్కరు చెప్పండి. ఏం చేశారు ప్రజలు? ఏం చేశారు? బొమ్మ కర్రలు తీసుకొని పడతారండి. ఏంటి ప్రజలు? ఏంటి ఊరు? నేను చెబుతాను. సరే ఓటేయడానికి నిలబడ్డామయ్యా. మేము ఓటేయడానికి నిలబడ్డాం. ఓటేయడానికి నిలబడితే రాదమ్మ రాదమ్మ కొడుకు మరి కమ్మోళ్ళు మొత్తం కమ్మోళ్ళు మాది గొల్లలో కొంతమంది ఉన్నారయ్యా. గొల్లలో గొల్లం డాక్టర్ గారు వాడు మమ్మల్ని కర్రలు తీసుకున్నాయా, ఆడవాళ్ళు కొడతారయ్యా, మగవాళ్ళు కొడతారయ్యా. ఒక్కతోనే మీకు దయ ఉంటే వాళ్ళని మటుకు జైలుకు తీసుకోవాల్సిందయ్యా. మేము ఇంతకంటే మేము ఓటేయాలా 3 గంటలు 5 గంటలు 6, 7 నుంచి నిలబడ్డామయ్యా. మేము ఓటేయడానికి వచ్చినాం. ఈ నా కొడుకులు ఎట్లా చేస్తారయ్యా? మీకు పుణ్యం ఉండేది. వాళ్ళని మటుకు ఈ ఊర్లో నుంచి కమ్మోళ్ళని ఓట్లు తీసుకోపోతే మేము ఓట్లేస్తాం. ఈ రాజ్యం మొత్తం కమ్మలదేనా? ఇంకెవరి కాదా? ఈ ఊరు కమ్మలదేనా? కమ్మలకి ఎదురు ఎవరు లేరా? ఎవరు లేరయ్యా? కొడుతున్నాయ్యా నా కొడుకు. కమ్మలకి ఒక్కళ్ళు కూడా ఎదురు తిరగలేదన్నా. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఏ కాస్ట్ వాడైనా కానీ ఒక్కళ్ళు కూడా ఎదురు తిరగల. టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాలు బదులు కొట్టిర్రు. ఇప్పుడు నేను చెప్పేది సో ప్రస్తుతం మనం ఖమ్మంపాడు మాచర్ల రూరల్ మండలంలో ఉన్నాం. తుమ్మురుకోట గ్రామం. ఇక్కడ ఓటర్గా ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ఓటేయడానికి వెళ్లారు. వెళ్లినటువంటి వీళ్ళకి తీవ్రమైన గాయాలైన దాడి జరిగింది వీళ్ళ మీద. మనం చూడొచ్చు పరిస్థితి ఏంటి, ఏం జరిగింది? తుమ్మరుకోట గ్రామం. నేను తుమ్మరుకోట ఎంపీటీసీని. టీడీపీ వాళ్ళు అక్కడ రిలీవింగ్ చేస్తుంటే ఏం జరుగుతుందని వెళ్ళాలితే అటాక్ చేసి వాళ్ళతో దాడి చేసి కథలతో దాడి చేశారు. ఈమెను మొత్తం పగలు దింగారు వాళ్ళు. అక్కడ కేవలం కావాలని పోలింగ్ శాతం వైసీపీకి అనుకూలంగా ఉందని వాళ్ళకి తెలిసి లోపలికి వెళ్లి మహిళల మీద అరాచకం చేసి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న చోట వెళ్లి మహిళలను కొట్టి భయభ్రాంతులు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ పీకేసి అదేందని మేము వెళ్లి నేను ఒక మీడియాని మీడియా మీద నా మీద నేను మీడియా కవర్ చేస్తున్న మీద పోయి నా మీద అటాక్ చేసి మీరు వైసీపీకి సానుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అందుట్లో నేను వైసీపీ మండల కన్వీనర్ని, ఎంపీటీసీ కార్యకర్త మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి చూడమనండి. పోలీసులు వైఫల్యం చెందారు. ప్రశాంతంగా జరుగుతున్న గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు కావాలని బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతో అక్కడ ఈ అరాచకం చేశారు. కావాలంటే అక్కడ చూస్తున్న వాళ్ళు వీడియో విజువల్స్ ఉన్నాయి చూడండి. ఎవరిది తప్పో అర్థమవుతుంది. ప్రజలారా, ముఖ్యంగా తుమ్మరుకోట ప్రజలకి నేను ఇదే ముఖ్య విజ్ఞప్తి. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అనగదొక్కాలని వీళ్ళు టీడీపీ వాళ్ళు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళు కావాలని మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ మా మీద, మైనార్టీల మీద, ఎస్సీల మీద, మొన్న ఎస్సీల మీద, ఇదే విధంగా బీసీల మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకొని మన జగనన్నని, మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కేని అత్యధిక మెజార్టీ తోటి, మాకు దెబ్బలు తగిలినందుకు మేము బాధపడట్లేదు, పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇది గమనించి వైసీపీ పార్టీని బలోపేతం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాం. ఇదిగోండి మా గాయాలు, మా తలకు గాయాలు. సో మీరు చెప్పండి, ఏంటి అసలు మీ మీద దాడి ఎలా జరిగింది అని కొంచెం 2 మాటలు కనీసం. 2 రోజుల కిందట టీడీపీ చెందిన నేత సతీష్ పోట్ల అనే నాయకుడు మా ఇంటికి వచ్చి బెదిరించాడు. నువ్వు టీడీపీలోకి రా, నీకేమైనా కావాలంటే నేను చేస్తా, నువ్వు బయట తిరిగితే నీ ప్రాణానికి హాని
నేను చూస్తానంటే నేను అప్పటికి లేదు, నా ప్రాణం పోయినా నేను పార్టీ మారను అన్నాను. ప్రస్తుతానికి పొద్దున టాంచి బ్రహ్మారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకి తెగ ఫోన్లు చేశాడు. రిగ్గింగ్ చేయండి, వాళ్ళని వస్తే కొట్టండి, అవసరమైతే నేనున్నా మీకు అడ్డు అని. మేమంతా అవదు అని అనుకున్నాం. వీళ్ళు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఎప్పుడైతే మహిళల పట్ల, మా ఏజెంట్ల పట్ల ఎప్పుడైతే దాడికి దిగారో మేము అప్పుడే అక్కడికి చేరుకున్నాం. అంటే అప్పటికి మాకు తెలియదు వాళ్ళు దాడికి దిగారని. దాడి అయిపోయిన తర్వాత ఈవీఎంలు మొత్తం పలగొట్టి, సీసీ కెమెరాలు పలగొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాంతంలో ఉన్నాం. మా మీద కనీసం ఒక 150 మంది, ఒక యాదవులు గాని, ఓసీలు, కమ్మోళ్లు గాని, ఇంకా వీళ్ళిద్దరు 150 మంది ఎవరైతే సరే రాడ్లతో రెడీగా పెట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే వీళ్ళకి ఊర్లో మెజార్టీ రాదు. ఎందుకంటే మా జగనన్న చేసిన మేలు, అభివృద్ధి ప్రజలకు ఉంటదని తెలిసి వీళ్ళకి మెజార్టీ, ఇప్పుడు మన ఊర్లో మెజార్టీ లేదు అని తెలిసి వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళామో రాడ్లు కర్రలు రెడీగా పెట్టుకున్నారు. ఒక్కసారిగా 200 మంది 150 మంది మా మీద పడేసరికి మేము ఎటు పోలేని పరిస్థితి. అది మొత్తం గోడ చుట్టూ పారి గోడ 6 అడుగులుంది, ఎటు పోలేం. మమ్మల్ని అక్కడే రక్తం వచ్చేసట్టు కొట్టారు. ఇంకా మేము ముగ్గురం కాదు, ఇంకొక ముగ్గురు ఉన్నాం దెబ్బలు తిన్నోళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారు ప్రజెంట్ తెలియదు. ఇది మటుకు చాలా అన్యాయం. జూలకంటి బ్రహ్మారెడ్డికి ఒకే ఒక్క వార్నింగ్, మొగోడు అయితే ఎలక్షన్ ప్రశాంతంగా జరిపించు, నీకు చేత కాబోతే మూసుకొని దెంగ, అంత ఇక్కడ వద్దు. మేము ప్రశాంతంగా ఉన్న మా జగనన్న చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. భారీ మెజారిటీ తేప 151 కాదు, 175కి 175 ఖాయం. ఇది మటుకు పక్క. బ్రహ్మారెడ్డి ఇది గుర్తు పెట్టుకో. ఇది ఇప్పుడు నీ టైం అని అనుకుంటున్నావు, మా టైం వస్తుంది. జూన్ 4 దాకా నువ్వు ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు మార్చల్లో కానొస్తే బంచెత్ మీసం తీపిస్తా, సగం మీసం తీపిస్తా. దాడి చేయడం చాలా అన్యాయం. ఎవరు లేని సమయంలో చూసి మీరు అంతమంది కొట్టడం అది మగతనం కాదు. నేను తుమ్మూరుకోట టీడీపీ నాయకులకి ఇదే చెబుతున్నా, మీరు మగాళ్ళు అయితే జూన్ 4 దాకా ఆగండి, ఆ తర్వాత చూసుకుందాం ఫేస్ టు ఫేస్. మీరు పోనమ్మా. ఆపండి.